Hi. Sorry for the delay. It's okay. Shall we start the presentation? Please, can you give me a few more minutes? We are actually waiting for the person. It's okay. Thank you. Excuse me. అన్న అటు కదా వెళ్ళాలి, ఇటెందుకు వెళ్తున్నారు? ఇది షార్ట్ కట్ అమ్మా. ఏమైందన్నా? ఏయ్, ఎవరా మీరు? షిట్, ఛార్జింగ్ అయిపోయింది. ఈ అంబిక లక్ష్మి ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఏదో ప్లాన్ చేసినట్టుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. తన ప్లాన్ని తన ప్లాన్తోనే తిప్పుకొట్టాలి. ఛార్జింగ్ 10% ఎక్కిందే. సర్లే, కారులో పెట్టుకుందాం. రే, నా దారి కట్టలేవండి. కాంటే ఈరోజు లక్ష్మిని గెలవాలి. తన వైపు సపోర్ట్గా నిలిచి సాయం చేస్తేనైనా నా పాపంలో ఎంతో కొంత తగ్గుతుంది. ఇటు దారి లేదమ్మా, మనం వేరే వైపు వెళ్ళాలి. నాకు టైం అయిపోతుందన్నా. నువ్వు ఎటేటో తీసుకెళ్ళిపోతున్నావు. 2 minutes అమ్మా, వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళన్నా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అలాగేనమ్మా. అన్నా, ఆటో ఆపండి. ఒక్క నిమిషం అమ్మా, వెళ్తున్నాగా, ఆగు. లేదు, ఆటో ఆపుతావా లేదా? అన్నా, ఆటో ఆపుతావా లేదా? అన్నా, ఆటో ఆపండి. ఆటో ఆపు. ఆటో ఆపండి అన్నా. అన్నా, వదరు, వదరు, నిన్నే ఆటో ఆపు. వదరు, ఆటో వదరమంటుంటే. అరే, అరవకుండా కూర్చో. అన్నా, ఆటో ఆపుతారా లేదా? దయచేసి ఆటో ఆపండి. వదరమంటుంటే వదరు. సైలెంట్గా కూర్చో. ఎక్కడికి వెళ్తావే? రా, వదలరా. రమ్మంటుంటే. వదలు. ఏయ్, వదలు.
ఏయ్, ఏయ్. ఏయ్. ఏయ్ ఏయ్ ఆగు ఎవరు మీరు? అమ్మా, ఎందుకు కొడుతున్నారా నన్ను? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా మీరు? రే రే వదలండ్రా రే రే వదలండ్రా. అమ్మా, ఆపండి, ఆటో ఆపండి, త్వరగా పోనివ్వండి. ఏయ్ ఆగు ఛ! అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి. కొట్టండ్రా. రేయ్! కొట్టండి. అమ్మా! ఎవరు అనుకుని కొడుతున్నారా? రే ఆగడ్రా, మేడం ఫోన్ చేస్తున్నారు. మేడం. అది మీ దగ్గరే ఉంది కదా, ఉంది మేడం. దాన్ని చావ కొట్టండి. ఇప్పటిదాకా కొడుతూనే ఉన్నాం మేడం. సరిపోదు, బాగా కొట్టండి. ఇంకా కొడితే చచ్చిపోతుంది మేడం. అలాగే చావు దెబ్బలు తిన్న దాని ఫేస్ ని ఒకసారి చూడాలనిపిస్తుంది. మీరు ఫోన్ పెట్టండి మేడం, ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తాను. అలాగే. రే మూట విప్పండి రా. లక్ష్మి రౌడీల దగ్గరుంటే ఇంకా ఈ సహస్ర రాలేదేంటి? దెబ్బలు తిన్న ఆ లక్ష్మిని చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇదేంటి సహస్ర ఫోటో ఉంది? మేడం ఇంకో 2 దెబ్బలేనా? రే ఆగు. నువ్వు ఎవరిని తీసుకెళ్ళమంటే ఎవరిని తీసుకెళ్ళావు? మీరు ఫోటో పంపించిన అమ్మాయినే మేడం. మీ బొంద, తను మా అమ్మాయి. తన ఫోటో నేనెందుకు పంపిస్తాను? నిజం మేడం, ఒకసారి మీరు పంపించిన ఫోటో చెక్ చేసుకోండి. నువ్వేం చేస్తావో తెలీదు. 5 నిమిషాల్లో తన ఆఫీసులో ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాను. సరే మేడం, వెంటనే ఆఫీస్ దగ్గర వదిలేస్తాను మేడం. రేయ్ అమ్మాయిని లేపండి రా. అయ్యో, ఇదేంటి? నేను ఆ లక్ష్మి ఫోటో పంపిస్తే సహస్ర ఫోటో ఎలా వెళ్ళింది? ఏంటి ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయలేదు? ఏది సహస్ర? ఎప్పుడు వెళ్ళింది కదా ఇక్కడి నుంచి. అవునే, దానికి ఒకసారి ఫోన్ చేయి. లక్ష్మి కూడా వెళ్ళలేదేంటో? అవును వసుదా, నాకు అదే అర్థం కావట్లేదు. సహస్ర లక్ష్మిలిద్దరూ ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? హలో చెప్పక్క. ఏంటే చెప్పేది? ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన సహస్ర ఇంకా ఆఫీస్కి రాకపోవడం ఏంటి? అక్క, చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఏమైందే? ఎంత పనిచేసావే? సరిగ్గా చూసుకుని ఫోటో పంపించాలి కదా. అక్క, నేను సరిగ్గానే చూసి ఆ లక్ష్మి ఫోటోనే పంపించాను. నీ బొంద, సరిగ్గా పంపిస్తే సహస్రని ఎలా తీసుకెళ్తారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
త్వరగా సహస్ర వచ్చి అదే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సహస్ర వస్తుందక్క, నువ్వేం కంగారు పడకు. ఈ రోజు సహస్ర ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఆ లక్ష్మి గనక ప్రెజెంటేషన్ ఇస్తే అప్పుడు చెప్తాను నీ పని. అక్క, అదిగో సహస్ర వచ్చేసింది. మీరు టీవీలో చూస్తూ ఉండండి. సహస్ర ప్రెజెంటేషన్ ఇరగదీస్తుంది. హ, సర్లే, జాగ్రత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పు. అలాగే అక్క, ఉంటాను. సహస్ర, వచ్చావా? రా. పిన్ని, నన్ను రౌడీలు తీసుకెళ్లి కుక్కని కొట్టినట్టు కొట్టారు పిన్ని. అబ్బా! అదేదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది. సారీ సహస్ర, ఇప్పటికే లేట్ అయింది. పద వెళ్దాం. వి ఆర్ గోయింగ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. మాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ సార్, ప్లీజ్ జస్ట్ సెకండ్ వెయిట్. ఈ సహస్ర వచ్చిందే, మరి లక్ష్మి ఎక్కడుంది? సహస్ర ఏంటి? అది మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. సరే, నువ్వైతే ప్రిపేర్ అయ్యావు కదా? అయ్యాను బావా. ఓకే, ప్రజెంటేషన్ స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్ సహస్ర. థ్యాంక్ యూ పిన్ని. ఆ లక్ష్మి ఏది? అది ఇంకా రాలేదు. నువ్వు బాగా ప్రెజెంటేషన్ ఇచ్చి ఎండి పోస్ట్ కొట్టేయాలి. ఆ లక్ష్మిని తరిమి కొట్టాలి. డన్. మై ప్రెజెంటేషన్ ఇస్ లక్ష్మి, ఏమైందమ్మా? ఆ బ్లడ్ ఏంటి? లోపల ప్రెజెంటేషన్ మొదలైందా? ముందు ఆ బ్లడ్ తుడుచుకో. ఇదిగో రామ్మ, లోపలికి వెళ్దాం. Stop it! Just stop it, Vihari! ఈ ఐడియా వర్కౌట్ అవ్వదు. మేమొచ్చింది ఈ ప్రెజెంటేషన్ ఐడియా నచ్చిందని కాదు. మీరు ఇంతకుముందు మా బాస్కి ఇచ్చిన ప్రజెంటేషన్ నచ్చి మీ ప్రాజెక్ట్ ఫైనల్ చేయడానికి వచ్చాం. వీఆర్ రియల్లీ డిసప్పాయింటెడ్, విహారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో ప్రెజెంటేషన్ ఉంది, ప్లీజ్ కూర్చోండి. అదేంటి ఇంకో ప్రజెంటేషన్? సార్, మేము 2 ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేసాం. ప్లీజ్ ఈ ప్రెజెంటేషన్ కూడా వినండి. ఓకే. ఆల్ ద బెస్ట్ లక్ష్మి. థ్యాంక్ యూ.
సో దిస్ ఇస్ అవర్ ప్లాన్. వావ్, వాట్ ఎన్ ఐడియా. కంగ్రాట్స్ విహారీ, మా సైడ్ నుంచి అంతా ఓకే. థ్యాంక్ యూ. మీతో కొలాబరేట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరిచ్చిన ప్రెజెంటేషన్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. లక్ష్మి, వీక్రాఫ్ట్కి హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్కి కంగ్రాచులేషన్స్ లక్ష్మి. థ్యాంక్ యూ అండి. వస్తా, తొందరగా వెళ్ళి హార్ తీసుకురా. వెళ్ళు అలాగేనండి. వెళ్ళు. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. మరదల గారు కొంచెం పక్కకు జరగండి. సహస్రా, నువ్వు కొంచెం పక్కకు రామ్మా. లక్ష్మి, కొంచెం ముందుకురా. ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ప్రజెంటేషన్ ఇచ్చి వీక్రాఫ్ట్ బ్రాండ్ని లాంచ్ చేసినందుకు ఆ బ్రాండ్ చైర్మన్ విహారీకి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లక్ష్మికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి. వసుదా, త్వరగా హారతి తీసుకురా. వస్తున్నానండి. అయ్యో, ఇవన్నీ ఎందుకమ్మా? నువ్వు సాధించిన ఘనతకి సత్కారం జరగాలి. ఇకపైన వీక్రాఫ్ట్ బ్రాండ్కి ఎండి నువ్వేనమ్మా. ఈ ప్రెజెంటేషన్లో తనొక్కతే గెలవలేదు. మనల్ని, మన కంపెనీని, మన బ్రాండ్ని తనే గెలిపించింది. బాగానే ప్రిపేర్ అయ్యావు కదే, మరి అక్కడికి వెళ్ళాక తడబడ్డావెందుకు? నా దరిద్రమమ్మా, ఏం చేయమంటావు? ఇంతవరకు అలాంటి ప్రెజెంటేషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేక తడబడ్డాను. లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. విహారీ, ఇప్పుడు మీ నాన్న ఉండుంటే ఎంత ఆనందించేవాడోరా.
మీ నాన్న ఎక్కడున్నా నీ విజయాన్ని చూస్తూనే ఉంటాడు విహారీ. అవునమ్మా, ఈ ఇంటర్నేషనల్ హోదా కోసం చాలా కష్టపడ్డానమ్మా. ఇప్పటికి నా కష్టం నాన్న ఆశీర్వాదం వల్ల ఫలించింది. మనకి గవర్నమెంట్ కేటాయించిన స్థలంలో మనం త్వరలోనే పనుల్ని స్టార్ట్ చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయితే నానమ్మ దాదాపు 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అంతా మంచి జరుగుతుంది విహారీ. నీ పెళ్ళైన వేళ విశేషం సహస్రాన్ని జీవితంలోనికి వచ్చిన దగ్గర నుంచి మనకంతా మంచే జరుగుతుంది. సరే, మీరందరూ ఫ్రెష్ అయిపోయి వచ్చేసేయండి. డిన్నర్ రెడీగా ఉంది. సరే అమ్మా. పదమ్మా.